టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను పిక్స్‌ల్యాబ్ ద్వారా థంబ్‌నెయిల్‌ని ఎలా ఎడిట్ చేయాలో చూపించబోతున్నాను. నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ పెడతాను కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ పిక్స్‌ల్యాబ్ లోగో ఉంటుంది ఇలా. సో దీంట్లో మనం వెళ్ళాలి. సో ఇక్కడ కన్ఫర్మేషన్ని క్యాన్సిల్ చేసుకోండి. అండ్ పైన ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తాయి కదా. సో ఆ 3 డాట్స్ని క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ సైజ్లోకి వెళ్ళి యూట్యూబ్ థంబ్‌నెయిల్ ఉంటుంది. సో దాన్ని పెట్టి క్లిక్ చేసి ఓకే నొక్కితే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అవుతుంది. సో కింద మీకు కొన్ని స్టైల్స్ అండ్ మోడల్స్ ఉంటాయి. సో మాకు ఇవన్నీ వద్దు అనుకుంటే, లైక్ ఇక్కడ ఇచ్చినవి మీకు ఏం నచ్చలేదు అనుకుంటే యూ కెన్ గో, ఇక్కడ ఏ అని కనిపిస్తుంది కదా దాంట్లోకి వెళ్తే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ 2 బాక్సెస్ కనిపిస్తాయి కదా. సో ఈ 2 బాక్సెస్లో వెళ్ళి కలర్ ప్రెస్ చేస్తే ఏ కలర్ పెట్టుకుంటే ఆ కలర్ వస్తుంది. ఒకవేళ మాకు ఈ కలర్స్ కూడా నచ్చలేదు అనుకుంటే పైన ప్లస్ బటన్ కనిపించింది కదా. సో దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఫ్రమ్ గ్యాలరీ, సో ఇక్కడ మీకు గ్యాలరీలో ఉన్నవన్నీ కనిపిస్తాయి. సో నేనైతే గ్యాలరీలో కొన్ని పిక్చర్స్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టుకున్నాను. సో నాకు ఈ పిక్చర్ కావాలి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఎంతవరకు కావాలో ఎడిట్ చేసుకోండి. నేనైతే పైన నాకు ఇంత అవసరం లేదు కాబట్టి నేను ఇలా ఎడిట్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ దీన్ని టిక్ మార్క్ పెడితే మీకు ఇక్కడ వస్తుంది. సో దీన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, కింద సైడ్ అంతా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో మీకు ఇలా వస్తుంది ఎక్స్పాండ్ చేస్తే. మీకు ఇలా వద్దు అనుకుంటే దీన్ని ఇలా పైకి అనేస్తే అది పోతుంది, ఇక్కడున్న పెట్టుకోవచ్చు. సో నేనైతే ప్రస్తుతానికి ఈ కలర్ ఫిక్స్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ నేను ఏం చేస్తున్నానంటే హౌ టు క్రియేట్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ బై పిక్స్‌ల్యాబ్ కదా. ఈ వీడియోకి నేను థంబ్‌నెయిల్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏ అనే కనిపిస్తుంది కదా. సో ఆ ఆప్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టెక్స్ట్లోకి వెళ్ళాలి. సో ఎడిట్లోకి వెళ్తే మీకు ఇక్కడ న్యూ టెక్స్ట్ని డిలీట్ చేసిన తర్వాత మీరు థంబ్‌నెయిల్, యూట్యూబ్ థంబ్‌నెయిల్, మీరు ఏదైతే క్యాప్షన్ పెట్టాలనుకుంటున్నారో అది యూట్యూబ్ థంబ్‌నెయిల్. ఓకే, ఇది పెట్టేసి ఓకే దగ్గర క్లిక్ చేయాలి. ఓకే దగ్గర క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. సో ఫస్ట్ దీనికి మీరు కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే అక్కడ ఏ అనే ఆప్షన్లోనే మీరు ఇలా స్క్రోల్ చేస్తే కలర్ వస్తుంది. సో ఈ కలర్ని మీరు ప్రెస్ చేసిన తర్వాత కింద మీకు ఏ కలర్ పెడితే ఎలా డిస్ప్లే అవుతుందో కింద మీకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. సో నేను బ్లాక్ పెడుతున్నాను అండ్ టిక్ మార్క్ నొక్కితే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దీన్ని నేను ఇప్పుడు బిగ్ సైజ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని కొంచెం ఇలా పైకి అంటున్నాను. ఓకే, ఇక్కడ కొంచెం తగ్గించుకోవచ్చు, అది మన యూట్యూబ్ సైజ్ ఉంటుంది కదా. సో దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి ఎంత పెట్టాలనేది. అండ్ నెక్స్ట్ దీని తర్వాత నేనేం చేస్తాను అంటే మనకి ఇక్కడ కింద టెక్స్ట్ 2 ఆప్షన్స్ వస్తాయి. టెక్స్ట్ ప్రెస్ చేస్తే రిమైనింగ్ ఆప్షన్స్ వస్తాయి. సో నేనేం చేస్తాను అంటే దీన్ని ఫాంట్ చేంజ్ చేస్తాను. సో నేను రెగ్యులర్గా పెట్టేవి చాలా ఫాంట్స్ అన్నీ రెగ్యులర్గా పెడతాను. సో ఫ్యాన్సీ ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది అన్నమాట, మనము ఎలా బాగుంటుంది మనం పెట్టిన దానికనేసి. సో నేను అమెటిక్ బోల్డ్ యూజ్ చేస్తాను, బ్రోకెన్స్ యూజ్ చేస్తాను. అండ్ గ్రాండ్ హోటల్ రెగ్యులర్ చాలా బాగుంటుంది కాబట్టి ఐఎమ్ చూసింగ్ దట్. సో మీరు ఇక్కడ న్యూ టెక్స్ట్ మీద క్లిక్ చేశారు కాబట్టి మీకు దానికి వస్తుంది ఫాంట్. అప్పుడు మీరు యూట్యూబ్ థంబ్‌నెయిల్ మీద క్లిక్ చేసి ఇలా వైట్ కలర్లో లైన్ వస్తుంది. సో అప్పుడు మనం పెట్టింది దానికి అప్లికబుల్ అవుతుంది. సో మళ్ళీ మనం ఫాంట్కి వెళ్ళిన తర్వాత ఇందాక పెట్టిందే పెడతాను, ఎందుకంటే ఇందాక మనకి దీనికి అప్లికబుల్ కాలేదు. ఎందుకంటే మనము న్యూ టెక్స్ట్ మీద పెట్టాం కదా, ఈ వైట్ లైన్ అనేది సెలెక్ట్ దాన్ని చేసుకున్నాము. సో అందుకనేసి మనకి అప్లికబుల్ అవ్వలేదు. సో ఇప్పుడు చూసారా మీకు ఎలా వస్తుందో. ఓకే, నెక్స్ట్ ఈ న్యూ టెక్స్ట్ని పైకి అనేస్తే అది పోతుంది. సో యూట్యూబ్ థంబ్‌నెయిల్. ఓకే, సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంక న్యూ టెక్స్ట్ ఇంకో డిలీట్ చేసేయండి. జస్ట్ ఇలా పైకి కట్టే స్క్రోల్ చేస్తే పోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇంకా చాలా చేయొచ్చు ఆప్షన్స్. పైన యాడ్ బటన్లోకి వెళ్తే
టెక్స్ట్, డేట్, స్టిక్కర్స్. సో స్టిక్కర్స్లోకి వెళ్తే మీకు కింద డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి చూడండి. స్టిక్కర్స్ ప్లస్ యాడ్ చేసుకోవాలంటే మనం మనీ పే చేయాలి. సో స్టిక్కర్స్ లేదా ఎమోజీస్. సో నేను స్టిక్కర్స్ తీసుకున్నాను, ఈ వైట్ కలర్ది తీసుకుంటున్నాను. సో అండ్ దీన్ని నేను ఇలా పెద్ద చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ అంటే దాని లోపల రాయాలనుకుంటున్నాను అన్నమాట, ఆ షేప్ లోపల. సో నేను ఏమని రాయాలంటే ఇట్స్ ఈజీ. ఓకే, ఇప్పుడు మనం ఓకే చేయాలి. సో కలర్ నేను చేంజ్ చేసుకుంటున్నాను, దీన్ని బ్లాక్ పెడుతున్నాను. అండ్ ఫాంట్ వచ్చేసి నేను చిన్న ఫాంట్ పెట్టాలనుకుంటున్నాను, క్లాసిక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇట్స్ ఈజీ. ఓకే, నెక్స్ట్ నేను ఇక్కడ ఏం యాడ్ చేయాలనుకుంటున్నాను అంటే స్టిక్కర్స్లోకి వెళ్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టిక్కర్స్ ఉంటాయి. సో ఇది 100% స్టిక్కర్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది పక్కన పెట్టి దీన్ని నీట్గా చేసుకోవాలి. ఓకే, ఇది పైన పెట్టిన తర్వాత నేను దీన్ని ఇక్కడ పెడుతున్నాను. ఓకే, నాకు ఈ బాక్స్ అయిపోయింది. ఇక్కడ నేను ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నాను. సో మళ్ళీ గ్యాలరీలో ఉంటాయి కదా మన ఫొటోస్. సో గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత నేను రీసెంట్గా ట్రిప్కి వెళ్ళాను కదా, సో ఆ ఫొటోస్ని నేను ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన ఫొటోస్ అవన్నీ యాడ్ చేయాలి అనుకుంటే యూ కెన్ డూ ఇట్. సో నేను ఈ పిక్చర్ యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను దీన్ని నీట్గా నాకు ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు పెట్టుకుంటున్నాను అన్నమాట, ఎక్కువ ఉండకుండా. సో నేను ఇక్కడ దాకా కావాలనుకున్నాను కాబట్టి ఆ డాట్స్ ద్వారా మీరు ఎక్కడి దాకా కావాలి అక్కడ దాకా కట్ చేసుకున్న తర్వాత మీరు టిక్ మార్క్ ప్రెస్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో మీరు మనకి వీడియో ఇలా వచ్చింది కదా, సో ఇక్కడ మీకు కొంచెం కర్వ్లా ఉంటుంది. సో దీన్ని పట్టుకొని మీరు రొటేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇలా పెడుతున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొన్ని స్టిక్కర్స్ అక్కడక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో మళ్ళీ ప్లస్ దగ్గరికి వెళ్ళి స్టిక్కర్స్, ఎమోజీ స్టిక్కర్స్ ఉంటాయి కదా, సో అవి యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, టిక్. ఓకే, అండ్ నెక్స్ట్ నేను ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం ఒక్కొక్కటి తీసుకోవాలన్నమాట. మనం ఇక్కడ అన్నీ ఒకేసారి తీసుకోవడానికి కుదరదు. సో అక్కడొకటి నేను స్టిక్కర్ని ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఓకేనా. సో ఇలా మీకు ఎలా కావాలో అలా థంబ్నెయిల్ని డిజైన్ చేసుకున్న తర్వాత సో ఇంకా నాకు థంబ్నెయిల్ అయిపోయింది. సో కంప్లీట్ అనుకున్నప్పుడు మీరు ఆ పైన షేర్ బటన్ని క్లిక్ చేస్తే సేవ్ టు గ్యాలరీ ఇక్కడ ఒకసారి చూసుకోండి. మీరు ఇమేజ్ ఫాంట్ క్వాలిటీ చూసుకోండి, విడ్త్ హైట్ చెక్ చేసుకొని షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. నేను గ్యాలరీలోకి సేవ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత మనకి యాడ్ వస్తుంది. సో మీరు ఇంకా బ్యాక్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, మీకు ఇంకా అది గ్యాలరీలో సేవ్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు బాయ్ గాయ్స్.